నా ప్రాక్టీస్‌లో అండి ఈ 3 నియమాలు పెట్టి సింపుల్‌గా చిన్న మెడిసిన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈజీగా బయటపడిన కేసులు ఎన్నో. చాలా మందికి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కీళ్ళు నొప్పులు, వాపులు ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. అది ఫీవర్ తగ్గిపోతది. కాకపోతే జాయింట్ పెయిన్స్ మాత్రం తగ్గవు. సో దీన్ని పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అంటారండి. ఈ కండిషన్‌లో చాలా మందికి ఎలా ఉంటుందంటే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఒక వారం 10 రోజులు బాడీ పెయిన్స్ ఉండడం అనేది సహజమే. కానీ ఈ కండిషన్‌లో ఏంటంటే జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ జాయింట్స్ అన్నీ వాచిపోవడం అనేది జరుగుతుందండి. అది వారాలు గడుస్తున్నా సరే, నెలలు గడుస్తున్నా సరే ఈ కీళ్ళ నొప్పులు మాత్రం తగ్గవు. ఈ ఆర్థరైటిస్ కండిషన్‌లో బాగా కీళ్ళు వాచిపోవడం, నడవలేకపోవడం, కొంతమంది అయితే మంచానికే పరిమితం అయిపోవడం జరుగుతుందండి. ఈ కండిషన్‌లో చాలా మందికి చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయండి. అంటే చేతి యొక్క వేళ్ళు జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. మరికొందరికి అయితే పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. అదేంటంటే నీస్ కానీ, యాంకిల్స్ కానీ, ఎల్బోస్ కానీ, షోల్డర్స్ కానీ. మరికొందరికి అయితే స్పైన్ ఇన్వాల్వ్ అవుతుంటుందండి. అంటే వెన్నుపూస అంతా రిజిడిటీకి గురవుతుంటది. ఒక రకమైన ఇన్ఫ్లమేషన్‌కి గురవుతుంటుంది. కొందరికైతే ఒళ్ళంతా పచ్చిగా ఉండిపోతుందండి. చాలా కాలం పాటు నీరసం వదలదు. సో ఇవన్నీ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్. ఫీవర్ తర్వాత ఎందుకు ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది, చాలా కాలం అంటే చాలా మంత్స్ కూడా ఎందుకు ఇవి తొందరగా తగ్గట్లేదంటే ఇక్కడ మనకి వైరస్ అటాక్ చేసే నేచర్లో తేడా అండి. ఎందువల్లంటే మనకి మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా జాయింట్స్ ఇన్వాల్వ్ చేసుకుంటుందండి. అంటే మనకి ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ సైనవల్ ఫ్లూయిడ్లో ఇవి ఎంటర్ అయిపోతాయి. ఎంటర్ అయిపోయినప్పుడు ఏమవుతాయంటే అండి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఎంటర్ అయిన టిష్యూని మొత్తం వాపుకు గురి చేసేస్తుంటుంది. ఎప్పుడైతే వాపుకు గురైందో అక్కడ ఇమ్యూనిటీ రియాక్షన్ జరుగుతుంటుందండి. సో ఇమ్యూనిటీ రియాక్షన్ కంప్లీట్ అవ్వాలి అంటే మనకి ఆ వైరస్ కిల్ అయిపోవాలి. సో ఆ వైరస్ బయటకు పోతే తప్ప మన బాడీ అనేది అక్కడ వైరస్ని చంపడం కోసం అలాగే ఇన్ఫ్లమేషన్ జనరేట్ చేస్తూనే ఉంటుందో. వైరస్ ఎప్పుడైతే మన బాడీలో నుంచి కంప్లీట్గా పోయిందో అప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్స్ అన్ని తగ్గుతాయండి. అంటే అప్పుడు కీళ్ళు అన్నీ నార్మల్ అవుతాయి. లేకపోతే అంటిల్ అది ఫైట్ జరుగుతున్నంత కాలం మన కీళ్ళు వాచిపోయి ఉంటాయండి. సో ఇదొక కండిషన్. రెండో కండిషన్ ఒకటి ఉందండి. ఇది మిమిక్ కండిషన్ అంటూ ఉంటారు. మాలిక్యులర్ మిమిక్ కండిషన్ అంటారు. ఈ కండిషన్లో ఏం చేస్తుందంటే వైరస్ సెల్ మన బాడీ సెల్ షేప్లోకి కన్వర్ట్ అవుతుందండి. దీన్ని మిమిక్ చేస్తుంది మన బాడీ సెల్ని. సో ఇలా మిమిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ సెల్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే వైరస్ని చంపుతున్నాం అనుకొని ఈ వైరస్తో పాటు మన బాడీ సెల్ను కూడా అటాక్ చేసేస్తుంటది. ఈ మిస్లీడింగ్ నే ఆటోఇమ్యూనిటీ ప్రాబ్లం అంటారు. కొంతమందికి ఏంటంటే ఇది మిస్లీడింగ్ కంటిన్యూ అయిపోతుంటదండి. కంటిన్యూ అయిపోతే ఏమవుతుందంటే ఆ పెయిన్స్ కంటిన్యూగా వైరస్ పోయినప్పటికీ కూడా మనకి కంటిన్యూగా పెయిన్స్ ఈ వాపులు ఉండిపోతుంటాయి జాయింట్స్లో. సో ఈ విధంగా మనం ఆటోఇమ్యూనిటీ ప్రాబ్లం బారిన పడిపోతుంటాం. ఈ విధంగా మనం క్రానిక్ ఆర్థరైటిస్ గురైపోతుంటాం. అంటే ఫీవర్ తగ్గిపోయినప్పుడు కూడా ఇయర్స్ టుగెదర్ కూడా మనం కీళ్ళ నొప్పులు బారిన పడడానికి ఇదే కారణం. సరే ఇలా ఉన్న పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ కండిషన్లో ఏం చేస్తే మనం బయటపడగలం అంటే ఇక్కడ మూడు నియమాలు గట్టిగా ఫాలో అవ్వగలిగితే మనం ఈజీగా బయటపడతాం. ఫస్ట్ నియమం ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అండి. సో గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అంటే గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. సో ఆ ఫుడ్ మెయిన్గా మనం తీసుకునేవి ఏంటంటే ఫస్ట్ వీట్ అండి, గోధుమలు. రెండోది ఏంటంటే బార్లీ. మూడోది ఏంటంటే ఓట్స్ అండి. సో ఈ మూడు ఫుడ్స్ని మనం తీసుకోకుండా ఉండగలిగితే గ్లూటెన్ని చాలా వరకు ఇన్ఫ్లమేటరీ స్టేటస్ బాగుంటుందండి. ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం బాగా తగ్గుతుంది. ఇక్కడ రెండోది ఏంటంటే యూరిన్ వైట్ కలర్ అండి. సో మనం ఫీవర్ వచ్చిన తర్వాత మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ రన్ అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం యూరిన్ ఎల్లోయిష్గా ఉంటుందండి. సో ఎల్లోయిష్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆ స్టేటస్ బాడీ ఫిల్టరేషన్ అనేది అంత బాగోలేనట్టు అర్థం. సో అలాంటిదప్పుడు ఏం చేయాలంటే మనం యూరిన్ని వైట్ కలర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే దాన్ని మనం అలా చేయాలి అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్, కంటిన్యూగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఈ వాటర్ తీసుకోవడం, టాయిలెట్కి వెళ్ళడం, వాటర్ తీసుకోవడం, టాయిలెట్కి వెళ్ళడం. ఇలా ఎప్పుడైతే చేసామండి మనకి బాడీ ఫిల్టర్కి మంచిగా గురవుతుందండి. దీనివల్ల మనకి ఇంప్యూరిటీ ఆఫ్ ద సెల్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మూడో ఏమో ఏంటంటే నైట్ టైము ఫ్రూట్స్ తీసుకోవడం అండి. సో మార్నింగ్ టైం మీరు మామూలుగా ఉంటారు, ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ మామూలుగా తింటారు. బట్ నైట్ టైం మాత్రం కంప్లీట్గా అసలు ఏ ఐటమ్ ముట్టుకోవద్దు. మీకు నచ్చినవన్నీ ఫ్రూట్స్ తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని మన బాడీకి అందడం వల్ల కంప్లీట్గా హీలింగ్ అనేది తొందరగా జరుగుతుంది. నా ప్రాక్టీస్లో అండి ఈ 3 నియమాలు పెట్టి
సింపుల్గా చిన్న మెడిసిన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈజీగా బయటపడిన కేసులు ఎన్నో. సాధారణంగా ఎన్ని మంత్స్ బట్టి సఫర్ అవుతున్నా పర్వాలేదు కానీ విత్ ఇన్ 10 to 15 డేస్లో బయటకు వచ్చేస్తారండి. కాకపోతే స్ట్రిక్ట్గా ఈ నియమాలు ఫాలో అవి సింపుల్ టెక్నిక్ యూజ్ చేసుకోవడం వల్ల ఈజీగా మనం ఏ పెయిన్ కిల్లర్స్ వాడవసరం లేదు, ఏ స్టెరాయిడ్స్ వాడవసరం లేదు, సింపుల్గా బయటపడిపోవచ్చండి. నమస్తే అండి, నేను డాక్టర్ దొరబాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని. థ్యాంక్ యూ.